ఆన్లైన్ మనీ గేమ్స్ ను కంట్రోల్ చేసే విషయంలో ఇన్నాళ్లకు ఓ ముందడుగు పడింది. ఆన్లైన్ ఆటలంటూ డబ్బులు పోగొట్టుకుంటున్న చాలా మందిని సేవ్ చేసేందుకు కొత్త ప్రభుత్వం సరికొత్తగా ఓ బిల్లును తీసుకొచ్చింది. దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్సభ ఆమోదించింది కూడా. ఇంతకీ బిల్లులో జనం జేబులు సేవ్ అవుతాయా? ఏ గేమ్స్ కు చెక్ పడబోతుంది? చేతిలో మొబైల్ ఉంది, టేబుల్ పై ల్యాప్టాప్ ఉంది. ఆన్లైన్ లో గేమ్ ఆడితే తప్పులేదు. అది టైం పాస్ కైనా, స్కిల్స్ పెంచుకోవడానికైనా. కానీ ఇందులో షరతులు వర్తిస్తాయి. ఇకపై మనీ రిలేటెడ్ గేమ్స్, యాప్స్ కథ నడవదు. జనాల జేబుల్ని గుల్ల చేస్తున్న ఈ మనీ గేమ్స్ కు చెక్ పెట్టే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో గేమ్ ఓవర్. మన దేశంలో బేసిక్ నుంచి ప్రీమియం గేమ్స్ చాలానే ఉన్నాయి. ఈ గేమ్స్ తయారు చేయడానికి తెర వెనుక పెద్ద ఇండస్ట్రీయే రన్ అవుతుంది. గేమింగ్ ఇండస్ట్రీ ఉండాల్సిందే. మినిమం గేమ్స్ ఆడాలంటే సబ్స్క్రిప్షన్ అడుగుతుంటాయి కంపెనీలు. సరే, ఎంతో కొంత డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకుని రియల్ మజా ఆస్వాదించొచ్చు. కానీ అక్కడే అసలైన గేమ్ షురూ అవుతుంది. ఈ ఆన్లైన్ గేమ్ లో బెట్టింగ్ అంటూ కొత్త కథ నడుస్తూ ఉంటుంది. డబ్బులు పెట్టు, గేమ్ గెలు, అన్లిమిటెడ్ పైసా అంటారు. ఇదే కాన్సెప్ట్. సీన్ కట్ చేస్తే వచ్చేది ఏమీ ఉండదు. మొదట్లో ఈ గేమ్ కు బానిస చేసేందుకు మధ్యలో కొందరు సోషల్ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తయారవుతారు. కొందరైతే క్రెడిట్ పాయింట్స్ ఆఫర్ చేస్తుంటారు. అడిక్ట్ అయ్యాక అసలు కదా తెలుస్తుందన్నమాట. స్టార్టింగ్ లో డబ్బులు గెలిచినట్లుగానే కనిపిస్తుంది. ఆ డబ్బు మాత్రం మన అకౌంట్ లోకి రాదు. మళ్ళీ ఆడాలంటారు, అప్పులు చేయిస్తారు, తిప్పలు పెడతారు, ఉన్నదంతా ఊడ్ చేస్తారు. చివరికి వ్యక్తి ఇల్లు గుల్ల చేసుకోవడమో, సూసైడ్ చేసుకోవడమో జరిగిపోతాయి. ఫైనల్ గా కుటుంబం రోడ్డున పడుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఆడే ప్రతి ఒక్కరిది ఇదే కథ. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా విషాదాంతంగా ముగిసిన స్టోరీలెన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆ కుటుంబాల దీన అవస్థ అంతా ఇంత కాదు. సో ఈ కష్ట నష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త బిల్లును లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025ను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ మనీ గేమింగ్ ను నిషేధించడం ద్వారా ఈ ఇండస్ట్రీని కంట్రోల్ చేయడం, అలాగే ఈ స్పోర్ట్స్, సోషల్ గేమింగ్ ను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఈ బిల్ మనీ బేస్డ్ గేమ్స్ ను పూర్తిగా నిషేధిస్తుంది. సో ఇలాంటి వాటిని ఆడడం, ప్రమోట్ చేయడం లేదా వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరగకుండా బ్యాన్ చేస్తారన్నమాట. ఆన్లైన్ మనీ గేమ్స్ తో వ్యసనం, ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు, మానసిక సమస్యలు పెరిగాయన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నమాట. అంతేకాదు, ఈ కొత్త బిల్లు ద్వారా సైబర్ నేరాలు, మనీ లాండరింగ్, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే సమస్యలను నివారించడం ముఖ్య ఉద్దేశం. ఈ బిల్ మనీ పెట్టించి ఆడించే గేమ్స్ పైనే ఎఫెక్ట్ చూపుతుంది. అదే సమయంలో డబ్బులు లేకుండా ఆడించే వాటిని చట్టబద్ధమైనవిగా భావిస్తూ ప్రోత్సహించేలా ఫ్రేమ్ వర్క్ ను తీసుకొస్తుంది. ఇందులో స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించడం, ఈ రంగంలో ఆవిష్కరణలకు బూస్టప్ ఇవ్వడం ఈ బిల్ లక్ష్యం. సో ఈ ఆన్లైన్ గేమింగ్ ను అబ్జర్వ్ చేయడానికి ఒక అథారిటీ సంస్థను ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థ గేమ్స్ ఏవి ఉన్నాయో రికార్డ్ చేస్తుంది, మనీ గేమ్స్ ను ఐడెంటిఫై చేస్తుంది. భారత్లో గేమింగ్ ఇండస్ట్రీ వాల్యూ బాగానే పెరుగుతూ వస్తోంది. 2023లో 18,000 కోట్లుగా రికార్డైంది. 2029 నాటికి ఇది 75,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మనీ గేమింగ్ ఈ ఆదాయంలో 86% వాటాను కలిగి ఉంది. అంటే టైం పాస్ కంటే మనీ కోసం గేమ్స్ ఆడే వారి సంఖ్యే ఎక్కువ. కానీ ఇది గేమర్లకు మేలు చేయడం లేదు, నష్టం చేస్తుంది అన్నది ఇప్పుడు పాయింట్. మన దేశంలో 45 కోట్లకు పైగా గేమర్లు ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఎక్కువ శాతం మనీ గేమ్స్ ఆడేవారే. ఈ రంగం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తోంది. 25,000 కోట్ల ఎఫ్డిఐని సాధించింది. మరి ఈ బిల్లు చట్టంగా మారితే గేమింగ్ ఇండస్ట్రీపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది ఒక సన్ రైజ్ సెక్టార్ గా అంతా చూస్తున్నారు. అదే సమయంలో సమస్యలు కూడా పొంచున్నాయి. ముఖ్యంగా జనాల జేబులు గుల్లవుతున్నాయి. పన్ను ఎగవేతలు, మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, ఇలాంటివెన్నో కథలున్నాయి. మరోవైపు మొత్తంగా బ్యాన్ చేస్తే మా పరిస్థితి ఏంటని గేమింగ్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. పరిష్కార మార్గాలేంటి?
ఆన్లైన్ మనీ గేమ్స్ తో యువతలో వ్యసనం, అప్పుల ఊబిలో చిక్కుకోవడం, సూసైడ్స్, మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడంతోనే ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలు, టెర్రర్ ఫైనాన్స్ వంటి నేరాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. విదేశాల నుంచి ఆపరేట్ అయ్యే ప్లాట్ఫామ్లు డేటా చోరీ, అలాగే జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే దీన్ని ముందుకు తీసుకొచ్చారు. కొత్తగా తెచ్చిన ఈ బిల్ ఆన్లైన్ మనీ గేమ్స్ వయోలేషన్స్ కి పాల్పడితే కఠిన శిక్షలను ప్రతిపాదించింది. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆఫర్ చేసిన వాళ్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా లేదా 2 విధించేలా ప్రతిపాదన చేశారు. ఈ బెట్టింగ్ గేమింగ్స్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల రూపాయల జరిమానా లేదా 2 విధించొచ్చు. ఇదే నేరం రిపీటెడ్ గా చేస్తే మరింత కఠిన శిక్షలను కొత్త బిల్లులో ప్రస్తావించారు. 5 ఏళ్ల దాకా జైలు శిక్ష, ఫైళ్లు కూడా మరింత ఎక్కువగా పెట్టారు. ఇదే సమయంలో ఈ మనీ గేమ్స్ విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లావాదేవీలను ప్రాసెస్ చేయడం ఆపేయాల్సిందే. మనీ గేమింగ్ కంటెంట్ ను బ్లాక్ చేయడం, ఉల్లంఘించిన వారిని గుర్తించడం, ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కల్పిస్తున్నారు. గ్యాంబ్లింగ్ బెట్టింగ్ పై రాష్ట్రాలకు చట్టాలు రూపొందించే అధికారం ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఆన్లైన్ మనీ గేమింగ్ పై నిషేధాలు విధించాయి. అయితే రాష్ట్రాలు చట్టాలు చేసినా అవి పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో కేంద్రమే రంగంలోకి దిగింది. తాజాగా తెచ్చిన ఈ బిల్ దేశవ్యాప్తంగా బ్యాన్ చేయబోతుంది. 2022 నుంచి 2025 వరకు 1400కు పైగా ఇల్లీగల్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేశారు. 2023 నుంచి 28% జీఎస్టీ, 2024-25 నుంచి నెట్ విన్నింగ్స్ పై 30% ఆదాయపు పన్ను విధించారు. ఈ కొత్త బిల్ ఆన్లైన్ గేమింగ్ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా రియల్ మనీ గేమింగ్ రంగం. 400+ స్టార్టప్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 25,000 కోట్లున్నాయని, ఈ బిల్లు చట్టంగా మారితే ఈ పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే సర్కార్ ఏటా 20,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. ప్రకటనలు, డేటా సెంటర్లు, స్పాన్సర్షిప్లు, సైబర్ సెక్యూరిటీపై ఏటా 6,000 కోట్ల పెట్టుబడి కూడా లేకుండా పోతుందంటున్నారు. ఈ గేమింగ్ ఇండస్ట్రీ 2 లక్షల మందికి పైగా నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ బిల్ అమలైతే వీరి ఉద్యోగాలపై ఎఫెక్ట్ అంటుంది ఇండస్ట్రీ. వేలాది స్టార్టప్లు, ఇంజనీర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారంటున్నారు. చట్టబద్ధమైన ఇండియన్ స్టార్టప్లు మూతపడితే దాదాపు 45 కోట్ల ఇండియన్ గేమర్లు విదేశీ బెట్టింగ్ ప్లాట్ఫామ్ల వైపు మళ్లే ప్రమాదముందన్న ఆందోళనను గేమింగ్ ఇండస్ట్రీ వ్యక్తం చేస్తున్న విషయం. ఎందుకంటే మనోళ్లు ఇప్పటికే చాలా అడిక్ట్ అయ్యారు. సగటున వారంలో 10 నుంచి 12 గంటలు గేమింగ్ కే టైం కేటాయిస్తున్నారు. అందుకే ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈ గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ వంటి గేమింగ్ అసోసియేషన్లు ఈ బిల్లుపై పునరాలోచన చేయాలని హోంమంత్రి అమిత్ షాకు వినతి పత్రం ఇచ్చారు. 2 లక్షల కోట్ల ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అన్నాయి. ఈ గేమింగ్ రంగం ఏటా 31,000 కోట్ల రూపాయల మనీ జనరేట్ చేస్తుందని, 20,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూను అందిస్తుందంటున్నారు. ఈ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ తో ఈ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందంటుంది ఇండస్ట్రీ. ఈ బ్యాన్ భారత గేమింగ్ రంగంలో ఆవిష్కరణలను అణచివేస్తుందని, దేశీయ స్టార్టప్లను విదేశాలకు తరలిపోయేలా చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. కొందరు ఆల్టర్నేట్స్ కూడా చూపిస్తున్నారు. స్కిల్ ఆధారిత ప్లాట్ఫామ్లను కంట్రోల్ చేయడం, ఐటీ రూల్స్ 2021ని అమలు చేయడం, చట్టబద్ధమైన ఆపరేటర్లను వైట్ లిస్ట్ చేయడం వంటి పనులు చేయాలంటున్నారు. సుప్రీంకోర్టు గతంలో రమ్మీ, ఫాంటసీ స్పోర్ట్స్ ను స్కిల్ ఆధారిత గేమ్ గా గుర్తించింది. ఈ బిల్ వస్తే ఇవన్నీ ముగిసిన కథగా అవుతాయి. అందుకే పునరాలోచన చేయాలంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్, గేమింగ్స్ పై కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లుపై సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. దీనిని చారిత్రక అడుగుగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ చర్య చాలా మంది ప్రాణాలను కాపాడమే కాకుండా జూదం వ్యసనం ప్రమాదకరమైన పరిణామాల నుంచి సమాజాన్ని కాపాడుతుందన్నారు. దేశ యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ రోజు ఒక మంచి రోజు, చాలా ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా బిల్ని పాస్ కావడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక బిల్లు. మీరు అన్నట్లు చాలామంది లక్షల్లో యూత్ అందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్కి బాగా ఒక బలి అవుతున్నారు. చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నష్టపోవడం జరిగింది. 2 రాష్ట్రంలో నిషేధం అయింది కానీ దేశవ్యాప్తంగా నిషేధం కాలేదు. అందుకు చాలామంది ఆ లూపోల్ని పట్టుకొని చాలా చోట్ల కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ను నడిపించేవాడు. ఈరోజు దానికి మొత్తం ఒక ఫుల్ స్టాప్ పడింది.